బాలాపూర్ మండల్లో ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఆధ్వర్యంలో బాలాపూర్ ఎక్స్ రోడ్లో జిల్లాలగూడ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో 1000 గొంతుకులు లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 28న మహేశ్వర నియోజకవర్గంలో జిల్లా సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ రావడం జరుగుతుందని, కావున 28న జరగబోయే జిల్లా సదస్సుకు బాలాపూర్ మండల్ నుంచి అత్యధిక మాదిగలు మహేశ్వరంలో జరగబోయే జిల్లా సదస్సును పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఫిబ్రవరి 7న 1000 గొంతుకలో లక్ష డప్పులు చెలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల మద్దతు కూడగడుతూ షెడ్యూల్ వర్గీకరణ జరగాలని, 3 దశాబ్దాల ఉద్యమం చివరి దశలో ఉన్నందున తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని త్వరలో వర్గీకరణ చేయాలని డిమాండ్తో జరగబోయే కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా తోట్ల శ్రీనివాస్ మాదిగ ఎంఆర్పీఎస్ బాలాపూర్ మండల ఇన్ఛార్జ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా నాయకురాలు ఇంద్రక్క, రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి సిఐటియు సభ్యులు దాసరి బాపన్న, బాలాపూర్ పివైఎల్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సభకి రావడం కూడా వేరే పనులు దానివల్ల నేను కొందరు రాలేకపోయినా క్షమించాలి. మందకృష్ణంగా చేసిన పనుల మనం చేసే పనులు మనం చేసేది ఒక 1% కూడా మన పని లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇల్లు సంసారం ఇంట్లో ఎన్ని ఆయన కాలు ఇంటినప్పుడు కూడా ఆయన పర్సనల్గా కూడా నడుపులో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా అర్షమూలలు అయినా కూడా తెల్లం దాకా మనం అందరం కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి. అదే మనమైతే ఏం చేస్తుంటే ఇళ్ళలో 1 నెల 2 నెలలు మనం రెస్ట్ తీసుకుంటుంది. కానీ మన అన్న అట్లా చేయలేదు. అంత ఖాళీనా కూడా ఢిల్లీలో 100 రోజుల ప్రోగ్రాం పెట్టేది. మనలో కూడా కొంతమంది పోయేది. కానీ ఆయన కష్టం ముందు మనది ఒక్క రోజు కూడా మనం అంత కష్టపడేటైతే లేదు నా పర్సనల్గా. ఎందుకంటే మనం ఇప్పటికైనా కూడా 1,00,000 డప్పులు 1000 గొంతులు దాంట్లో మనం అందరం కూడా మరి నేను మహిళలు కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అన్నతమ్ములు మాట్లాడడం జరిగింది. మహిళా మేధావుల సదస్సు, మహిళా మేధావుల సభ పెట్టిన మరి మీరు కూడా మనకు తెలిసిన మహిళల్ని కూడా మీరు మాకు అటాచ్ చేస్తే నాకు తెలిసిన మహిళల్ని అందరం కలిపి కూడా మనం మహిళలతో కూడా డబ్బులతోని మనము వెళ్ళాలని ఒకటి డిసైడ్ చేస్తున్నాం. మరి మీరందరూ కూడా నాకు సహకరించాలి. నేను కూడా మీరు ఏ గ్రామం పోతారో ఎక్కడ పోతారో నేను నైట్ 1 గంట కానీ మీతో పాటు ఉంటా.